అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లేస్ వర్గం. చూసారు కదా మా తులసమ్మని, అది చాలా అంటే చాలా పాడైపోయినట్టు అయిపోయిందండి. 1 వీక్కి ఎలా అయిపోయిందో, 1 వీక్ నుంచి కొద్దిగా షెడ్యూల్ బిజీ అవ్వడం వల్ల, నేను పట్టించుకోలేకపోవడం వల్ల అలా అయిపోయిందనమాట. మొత్తానికైతే నేను ఊరుకుంటాను. ఇప్పుడు దాన్ని చక్కచక్క నీట్గా ముస్తాబ్ చేసాను. నేనైతే మాత్రం రవ్వ కూడా తులసమ్మని డల్ అవ్వనివ్వనండి, నీట్గా ఉంచుకుంటానమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టం. అందుకనే నేను జేగురు రాసేసి చక్కగా ముగ్గులు పెట్టుకొని ఇంటి ముందు డోర్ ఓపెన్ చెయ్యగానే నాకు నీట్గా కనిపించాలి. కానీ ఒక్కొక్కసారి తప్పదు కదండి, పని ఉండేటప్పుడు కానీ ఏదైనా ఎక్కువ హెవీ వర్క్ అయ్యేటప్పుడు మనం కొన్నిటిని నెగ్లెక్ట్ చేస్తాం. అలానే నేను కూడా నెగ్లెక్ట్ చేయటం వల్ల ఇలా అయిందనమాట. మొత్తానికైతే చాలా అంటే చాలా తులసమ్మని రెడీ చేశాక నా మైండ్ ఫ్రీ అయిపోయింది. ఈ వీడియోలో మీకు అందుకే షేర్ చేసుకుంటున్నాను. నాలానే మీకు ఎవరికైనా ఉండవలసిన వస్తువు అంటే అది మనం అనుకునేటట్టు ఉండకపోతే అసలు అబ్బా ఏంటి ఇలా ఉందని అనిపిస్తుంటుందా? నాకైతే చాలా అనిపిస్తుందండి. అందుకే ఎర్లీ మార్నింగ్ వెంటనే నేను తయారు చేశాను. కాకపోతే ఇది నేను సోమవారం చేశాను, ఇది మంగళవారం పోస్ట్ చేస్తున్నాను. నేను మంగళవారంతో తులసమ్మని తీయలేదండి, సోమవారమే చేసుకున్నాను. కాకపోతే నిన్నటి పోస్ట్కి పెరుగు మిరపకాయల వీడియో ఉందని చెప్పేసి నేను దీన్ని ఈరోజు పోస్ట్ చేసుకున్నాను అనమాట. మొత్తానికైతే సోమవారం మార్నింగ్ లేచి లెగ్గానే నాకు అస్సలు బాగా అనిపించక చక్కగా బొట్లు పెట్టుకొని తల్లిని నీట్గా శుభ్రంగా తయారు చేసుకున్నానండి. చూడండి మనం ఎంత ఓపిక్గా ఎంత చక్కగా ఇంటి ముందు లక్ష్మీదేవి స్వరూపమైన తులసమ్మని నీట్గా ఉంచుకుంటామో అంత బాగా ఉంటుందండి. ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ అనేది అంత బాగుంటుంది అనమాట. నాకైతే పర్సనల్గా చాలా అంటే చాలా ఇష్టం. మొత్తానికైతే నాకు వచ్చిన విధంగా, నాకు నచ్చిన విధంగా నిండుగా బొట్లు పెట్టేస్తున్నాను. అది ఎలా ఉన్నది పక్కన పెడితే నిండుగా అందంగా కనపడాలన్నమాట. నాకైతే మొత్తానికి ఇలా చేశాను. మీకు తెలుసా అండి, ఇంటి ముందు తులసమ్మ చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనమాట. ఏంటంటే ఇంటి ముందు తులసమ్మ నీట్గా ఉండటం వల్లట లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ఇష్టం అంట. మా అమ్మగారు, మా అత్తయ్య గారు, అలానే నాకు తెలిసిన పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇంటి ముందు తులసమ్మ ఎప్పుడూ కూడా నిండుగా అందంగా ఉండాలి, లేదు అంటే మంచిది కాదమ్మా, నీట్గా ఉంచుకోవాలి అని చెప్తుంటారనమాట. నాకు అది చిన్నప్పటి నుంచి బాగా మైండ్లో ఉంది. చిన్నప్పుడు చేసేదాన్ని కాదు కానండి, ఏదైనా అమ్మకి కొద్దిగా హెల్ప్ చేసేదన్నమాట. అలా మొత్తానికైతే ఇలా నీట్గా ఉంచుకోవడం అనేది నాకు ఇష్టం. నా తులసమ్మ మీకు నచ్చిందా? కొద్దిగా చూడండి ఎలా తయారు చేశాను. మొత్తానికైతే తులసమ్మని అయితే నేను రెడీ చేసేసుకున్నాను. ఇక్కడ గౌరమ్మని చూడండి, అది అసలు ఎలా ఉందో. మొత్తానికైతే నా తులసమ్మని చూసేయండి, పైనుంచి కింద వరకు ఎంత నీట్గా అయిపోయిందో. ఇందాక చూసింది అసలు ఇంత రావు కూడా లేదు. నేను జేగురు ఎందుకు యూస్ చేస్తానంటే అది వీక్లీ కడిగేసినా నీట్గా మళ్ళీ నాకు నచ్చినట్టు ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు. అదే కలర్ అనుకోండి, అది ఒక్కసారే ఉంటుంది కదా. ఇలా అనుకోండి పసుపు కుంకుమతో నిండుగా కనిపిస్తుంది అని చెప్పి నాకు పర్సనల్గా ఇలా నచ్చుతుంది అని చెప్పి ఇలా చేస్తాను. మొత్తానికైతే పక్కనే గౌరమ్మ కూడా అస్సలు బాగాలేదని చెప్పేసి ఆవిడని కూడా నీట్గా పసుపు రాసి చక్కగా తయారు చేసేసుకున్నాను అనమాట. నేను తయారు చేసినప్పుడే రెండింటిని కూడా తయారు చేస్తాను. అమ్మ గౌరమ్మ తల్లిని తయారు చేస్తాను, అలాగే తులసమ్మని కూడా తయారు చేస్తాను. రెండు పక్కనే ఉంటాయి. అర్లీ మార్నింగ్ కదండి, ఎంత చక్కగా మంచిగా ఇంత సమ్మర్లో కూడా కొద్దిగా చల్లగా అనిపించింది అనమాట. అంటే ఆ 4:30 5:30 లోపే అసలు చాలా తెల్లగా అయిపోతుంది. నేను అర్లీ మార్నింగ్ 5 అనుకుంటాను, 5 అలా ఆ టైం స్టార్ట్ చేస్తే నాకు 5:36 అలా అయ్యిందండి మొత్తం అంతా తయారు చేసేటప్పటికి. వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ ఉండడం వల్ల మీకు చకచకా కనిపిస్తుంది, కానీ నాకైతే 1.5 పట్టింది నీట్గా తయారు చేయడానికి. ఎందుకంటే ఎక్కడ కూడా బొల్లు లేకుండా నీట్గా ఉండాలి కదా. మొత్తానికైతే నేను మా గౌరమ్మ తల్లిని కూడా నీట్గా శుభ్రంగా తయారు చేస్తాను. నాకైతే ఈరోజు మనశ్శాంతిగా నిద్రపడుతుంది అనమాట. 1 వీక్ నుంచి అనుకుంటున్నాను, ఏదో ఒక పని ఉండటం వల్ల అది అవ్వట్లేదు అనమాట. నాకు ముగ్గులు పెద్దగా రావు కాబట్టి ఎలా వచ్చో అలానే పెడుతున్నాను. కానీ వచ్చిన వరకు నేను ఎలాగో ఒకలాగా అడ్జస్ట్ చేసేసుకుంటాను. అందుకనే ఎక్కువగా అచ్చులు అంటారు కదా, వాటిని ప్రిఫర్ చేస్తాను. మనం పెట్టిన విధంగా పెట్టేవచ్చు,
పని చకచక అయిపోద్ది, అలానే నిండుగా కూడా ఉంటుందని. నాకు మరి ముగ్గు రాని వారి పరిస్థితి అంతే కదండి. నాకైతే చక్కగా రావు. మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు చాలా బాగా పెడతారు, నాకు అస్సలు ముగ్గులు రావన్నమాట. మరి రానప్పుడు ఏం చేస్తాం, ఎలాగోలా అడ్జస్ట్ అయిపోవాలి కదా. అలా లైన్స్ వేసి కవర్ చేసేస్తున్నాను. నిండుగా ఉండాలి నా కాన్సెప్ట్. ఏంటంటే చూడగానే అబ్బా అన్నట్టు ఉండాలి. అందుకనే నాకు వచ్చిన విధంగా, కంటికి నచ్చిన విధంగా డెకరేట్ చేసేస్తానమాట. మొత్తానికైతే ఇలా నీట్గా నేను తల్లిని రెడీ చేసుకున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చేయండి.